హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఎన్ కన్వెన్షన్ మీద తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. సామాన్యులు ఆక్రమణలు చేస్తే కూల్చేస్తున్న ప్రభుత్వం సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ విషయంలో మాత్రం ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నాయని ప్రశ్నించారు విపక్ష సభ్యులు. అయితే ఎవరికీ మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఈ రోజు క్లియర్ కట్ గా రిపోర్ట్ ఉన్నది, మార్కింగ్ కూడా చేశారు ఇదే గవర్నమెంట్ ఆఫీసర్స్. ఎన్ కన్వెన్షన్ ని 1 ఎకర్ FTL లో ఉన్నది, 2 acres ని బఫర్ జోన్ గా యూజ్ చేసుకున్నారంటే ఇప్పటికి మనం ఆయన జోలికి పోలేదు అధ్యక్ష. ఏంది అధ్యక్ష అంటే పేదవారు బండారు లేవటువంటి తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసినారు? ఆఫీసర్ మీద చర్య తీసుకోండి, వారి పనిష్మెంట్ ఇవ్వండి, వారికి కంపెన్సేషన్ కట్టియండి. ఎన్ కన్వెన్షన్ లాంటి వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు అధ్యక్ష? ఇది బయట చర్చ, బయట అనుకుంటున్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని ఒకటే, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అనేది అందరినీ సమానంగా చూడాలి. పెద్దవాళ్ళకు న్యాయం, చిన్న వాళ్లకు న్యాయం చేసుకుంటూ పోతే మనం ఎందుకు అధ్యక్ష ఉన్నది ఇక్కడ? మనం ఉన్నది కాపాడి పేదవాళ్ళని కాపాడడానికి ప్రభుత్వం ఉండాలి. అందుకనే గౌరవ మంత్రి గారిని క్లియర్గా చెప్తున్నా, నేను ఒక ఫంక్షన్ పోయినప్పుడు ఎన్ కన్వెన్షన్ చూశాను, మార్కింగ్ కూడా క్లియర్ ఉన్నది. ఎందుకు కూలగొట్టకుండా మీరు బండారు లేవటి కూలగొట్టారు? నాలాలు ఎందుకు కూలగొట్టారు మీరు? నేను ఒక్కటే అంటున్నా అధ్యక్ష, మీరు ప్రభుత్వం అనేది అందరికీ సమానంగా ఉండాలి. అప్పుడే ప్రభుత్వానికి, ప్రజలకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. మీరు కంపెన్సేషన్ కట్టకుండా అప్పుడు ఆఫీసర్ల జైల్లో వేయకుండా వారి దగ్గర RR యాక్ట్ పెట్టి డబ్బులు వసూలు చేయండి. గ్రౌండ్ +1 అంటే 7 floors కడుతున్నప్పుడు ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయినట్టుగా అధ్యక్ష. దాంట్లో అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు కూలగొట్టింది, అభ్యంతరం లేదు. బండారీ కాలనీలో అక్రమ నిర్మాణాలను కూలగొట్టింది, అభ్యంతరం లేదు. కానీ ఈనాడు నేను ఏమడుగుతున్నా అంటే, ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి మిత్రుడు వెంకటరెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి స్పష్టత ఇవ్వాలి. ఎన్ కన్వెన్షన్ గురించి రేవంత్ గారు, అదే రకంగా వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ పేదవాళ్ళకు ఒకటి పెద్దవాళ్ళకు ఒకటి అన్నారు. మాకు పేదవాళ్లకు పెద్దవాళ్ళు అనే తారతమ్యం లేదు. ఇప్పుడు నేను ఆ మాటకు వస్తే, వెంకటరెడ్డి గారు బండారీ లేఅవుట్ అయినా, ఎన్ కన్వెన్షన్ అయినా, అయ్యప్ప సొసైటీ అయినా, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల హయాంలో మొదలయ్యి ఆ షేప్కి వచ్చినాయి తప్ప మేము వచ్చిన తర్వాత ఏదో కొత్తగా మొదలయ్యి మేమేదో ఉపేక్షించింది ఏమీ లేదు. కాబట్టి గతంలోకే వెళ్లాల్సి వస్తే నేను కూడా విమర్శలు చేయాల్సి వస్తుంది. కానీ బట్ ఐ కంప్లీట్లీ అష్యూర్ యూ దట్ ఎన్ కన్వెన్షన్కి, నాగార్జున గారికి, ఇంకొకరికి ప్రత్యేకమైన హక్కులు కానీ ప్రత్యేకమైన వెసులుబాట్లు కానీ ఈ ప్రభుత్వ పరంగా మీరు గిఫ్ట్లు ఇవ్వండి అన్నారు. ఆ గిఫ్ట్లు ఇచ్చే సంస్కృతి మాది కాదు. గిఫ్ట్లు ఇచ్చి CBI కేసులో ఇరుక్కుని చాలా మంది ఉన్నారు అవతల వైపు, వారి గురించి నేను మాట్లాడను. కానీ మాకు ఆ సంస్కృతి లేదు, మాకు అలవాటు లేదు. అక్కడ చట్ట ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది. అది ఇప్పుడు లీగల్ గా కూడా అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మీరు అన్నారు మార్కింగ్ ఇచ్చారు అన్నారు. ఒకవేళ అది వాస్తవమే అయితే, అది ఒకవేళ ఎంక్రోచ్మెంట్ అక్కడ ఉంటే, బఫర్ జోన్ లోకి వాళ్ళు వస్తే, I assure you from the floor of this house that it will also be addressed and it will be tackled without any prejudice.